భయ్ నమస్తే, మీ పేరు? నమస్తే అండి, నా పేరు చిరంజీవి. చిరంజీవి, ఏం చేస్తుంటారు? నేను డిగ్రీ అయిపోయింది, ప్రస్తుతానికి ఖాళీ. వస్తుందా నిరుద్యోగ వృత్తి? లేదండి, నేను లోన్ తీసుకున్నా కాబట్టి నాకు రావు. ఏం లోన్ తీసుకున్నారు? ఎస్సీ కార్పొరేషన్ కింద లోన్ తీసుకున్నాను. ఎంత వచ్చింది లోన్ మీకు? నాకు సబ్సిడీ పోయి 90,000 వచ్చింది. ప్రభుత్వం పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుందండి. ఏ విధంగా బాగుంది? ఇంతకుముందు మేము చిన్నప్పటి నుంచి చూసాము, అభివృద్ధి విషయంలో ఇంతకుముందు ఏం కనిపించలేదు. ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు చాలా పనిచేశారు. చంద్రబాబు నాయుడుతో పాటు పయ్యాల కేశవ్ కూడా చాలా పనిచేశారు. రైతులు, నిరుద్యోగ వృత్తి అండ్ పసుపు కుంకుమ ఇలాంటివన్నీ చాలా చేశారు. ఇకపైన కూడా వాళ్ళు వస్తేనే మాకు చాలా చేస్తారని మాకు నమ్మకం. అంటే పయ్యావుల కేశవ్ గారి విషయానికి వచ్చేసరికి ఆయన చేసిన అభివృద్ధి ఏంటి మీ ప్రాంతంలో? అంటే ఇప్పుడు పసుపు కుంకుమ ఇవన్నీ కాకుండా ఇంకా ఏమన్నా చేశారు ఆయన? పసుపు కుంకుమ ఇలాంటివి కాకుండా మాకు రోడ్లు వేయించారు. లైట్స్ అన్నీ ఉండేవి కాదు ఇంతకుముందు. ఎల్ఈడి లైట్లు ఫస్ట్ మా విలేజ్కే వేయించారు. ఇంకా చాలా చేశారు. ఒక రాష్ట్ర స్థాయి నాయకులు పయ్యావుల కేశవ్ గారు అంటే ఒక సీనియర్ మోస్ట్ నాయకులు టీడీపీ పార్టీలో. అలాంటి వ్యక్తి మీ అందరికీ అంటే పేదలకి, మధ్యతరగతి వారికి ఎంతవరకు ఆయన అందుబాటులో ఉండగలుగుతున్నారు? దాదాపు 100% వరకు ఆయన ఇక్కడే లోకల్గానే ఉండి అన్ని విధాలా చూసుకుంటున్నారు. ఆయనతో పాటు వాళ్ళ అన్నయ్య కూడా, సినా సార్ కూడా ఇక్కడే ఉండి మా యొక్క సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు మాకు దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మీకు ఏదైనా సమస్య వచ్చి ఇంటికి వెళ్ళినా లేదంటే ఆయన మీ దగ్గరికి వచ్చినా ఎంతసేపట్లో ఆ సమస్యను పరిష్కారం చేస్తుంటారు? చాలా వరకు అండి. వెళ్ళిన ఒక 5-10 నిమిషాల్లో చాలామంది ఉంటారు. వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా పలకరించిన వెంటనే ఏదైనా ఫోన్ కాల్ కావాలండి వెంటనే చేసి పరిష్కరిస్తారు. లేదంటే ఏదైనా సమస్య ఉందనుకో అక్కడ ఇంటికి వచ్చి కూడా పరిష్కరించేవాళ్ళండి. లేదంటే మండలంలో అనుకో మండల స్థాయి నాయకులతో కూడా మాట్లాడి అలా చాలా వరకు మంచిగా చేశారండి. కేశవ్ గారు మళ్ళీ ఈసారి గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారు? ఖచ్చితంగా గెలుస్తారండి. ఇక్కడ ప్రతి చోట వేరే రాష్ట్రాల్లో కూడా మాట్లాడుకుంటున్నారు, వేరే జిల్లాల్లో కూడా మాట్లాడుకున్నారు. పయ్యాల కేశవ ఖచ్చితంగా వస్తారు, మంత్రి కూడా అవుతారని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. వాళ్ళు ఈ రకంగా పనిచేయడం మేము ఎప్పుడు చూడలేదు ఇంతవరకు. మా చిన్న వయసు నుంచి పనిచేయడం అంటే ఆషామాషిగా కాదు, చాలా వరకు పనిచేశారు. పసుపు కుంకుమ, రైతు రుణమాఫీ, నిరుద్యోగ వృత్తి ఇలాంటివన్నీ చాలా చేశారు. ఇకపైన కూడా చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఇంకోటి కేసీఆర్ గారు, మోడీ గారు ఏవో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఏం చేయలేరని నేను నమ్ముతున్నాను. అంటే మనం ప్రధానంగా చూసుకుంటే కేసీఆర్ గారి విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానడం అందరం విన్నాం. ఆ రిటర్న్ గిఫ్ట్లో భాగంగానే ఇక్కడ రాజకీయాల్లో ఆయన వేలు పెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారని చెప్పి అందరూ అంటున్నారు. కానీ మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అనడం కూడా జరిగింది, కేసీఆర్ గారితో కలిస్తే తప్పేంటి అని. అంటే ఈ తతంగం అంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇకపై ఇంతకుముందు మన రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు అన్ని విధాలా బాగుండేది. రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రానికి నిధులు కావాల్సినవి చాలా ఉన్నాయి, లోటు బడ్జెట్లో కూడా ఉంది. అలాంటప్పుడు రాష్ట్రానికి సహకరించాలే కానీ ఇలాంటి దుష్ప్రచారం ఇలాంటివి చేసి మన రాష్ట్రాన్ని నష్టం చేసే విధంగా ఉన్నారు. అలాంటి వాళ్ళు రాష్ట్రానికి ఉపయోగపడితే బాగుంటుంది, కానీ నష్టం చేకూర్చాలని వస్తే అలాంటి వాళ్ళు సాగవని నేను చెప్తున్నాను. భయ నమస్తే, మీ పేరు? నా పేరు శివ సార్. శివ గారు, ఏం చేస్తుంటారు? నేను డిగ్రీ పాస్ అయినాను. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4 ఏళ్ళు లేదు. మరి నిరుద్యోగ భృతి అది అందుతుందా మీకు? అందుతుంది సార్. ఎంత ఇస్తున్నారు? 2,000 ఇస్తున్నారు సార్. 2,000 తీసుకుంటున్నారు. ఎలా ఉంది ప్రభుత్వం పనితీరు అనేది, ఎలా అనిపిస్తుంది మీకు? పనితీరుతో చాలా బాగుంది సార్. ఇంట్లో పని పోయి అమ్మ ఎక్కడితే కూడికాడదు. అలాంటిది చంద్రబాబు వచ్చి మాకు యువతకి ఎక్కలేని పరిస్థితుల్లో ఏదన్నా అప్లై చేయాలన్నా కూడా దానికి 600-500 అట్లా అవుతుంది. చంద్రబాబు 2,000 ఇవ్వడంలో చాలా ఆనందంగా ఉంది సార్. మిగిలిన సంక్షేమ పథకాల విషయానికి వచ్చేసరికి ఈ ప్రభుత్వం ఎంతవరకు అందరికీ న్యాయం చేయగలిగింది? అంటే అటు ఎస్సీ ఎస్టీలకు కానీ, లేదా బీసీలకు కానీ, లేదా వేరే ఏవైతే అగ్ర కులాలు ఉన్నాయో వీటికి ఎంతవరకు న్యాయం చేయగలిగింది అనుకుంటున్నారు? అన్ని కులాల వారికి న్యాయం జరిగింది సార్. ఈ కులం లేకుండా ఏ కులం అయినా కానీ అన్ని వర్గాలకి, బలహీన వర్గాలకి మొత్తం అందరికీ 100% సమకూరినాయి సార్. మనం ప్రధానంగా చూసుకుంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కార్పొరేషన్ లోన్ల విషయంలో ఎంతవరకు మీ ప్రాంతంలో ఎంతవరకు అందాయి? మా ఊర్లో అన్ని 100% అయినాయి సార్. ఎన్టీఆర్ గృహ పథకం కింద ఇళ్ళు అవి ఇస్తున్నారు కదా ఈ ప్రభుత్వంలో, అవి ఏమన్నా వచ్చాయి? మీలో వచ్చినాయి సార్, చాలా వరకు వచ్చినాయి సార్. అందరికి అప్లై చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి మా ఎన్టీఆర్ గృహాలు, హౌసింగ్ గృహాలు అన్ని సక్రమంగా ఉన్నాయి. మరి మీ ఇంట్లో ఎవరికైనా అంటే నిరుద్యోగ భృతి కాకుండా ఇంకా ఏమన్నా ప్రభుత్వం నుంచి వస్తున్న పసుపు కుంకుమ కానీ, పింఛన్ కానీ, లేదంటే లోన్లు కానీ ఏమైనా వచ్చాయి? పింఛన్ వస్తుంది సార్, పసుపు కుంకుమ మా అమ్మకి అందరికీ వస్తుంది సార్. దానివల్ల చాలా సంతోషంగా ఉన్నాము. మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నాము. అవుతారంటారా? మరి మళ్ళీ 100% అవుతాడు సార్. మరి అదేంటి ఇటు చూసుకుంటే కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, నరేంద్ర మోదీ గారు కలిసి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి రాగనివ్వకుండా చేద్దామని కుట్రలు పొందుతున్నారని చెప్పని అంటున్నారు కదా, అందులో ఎంతవరకు నిజం ఉందనుకుంటున్నారు? వాళ్ళ ముగ్గురు కలవడం వల్ల తెలుగుదేశానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎంతవరకు నష్టం ఉందనుకుంటున్నారు? ఈ జగన్ వచ్చేసి కేసీఆర్కి పోయింది సార్. కేసీఆర్ వీడు ఏం చేస్తాడు, ప్రధానమంత్రికి వాళ్ళ కీబోర్డ్ లాగా ఉన్నాడు. అతను ఏం ఆడితే వీడు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఆడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి అసలు సీఎం కాకూడదు సార్, ఇంకా ఆయన దిండుకు వయసుంది.
అలాంటి వ్యక్తి మేము ఎప్పుడూ కోరుకోము. మళ్ళీ చంద్రబాబు నాయుడే మాకు సీఎం కావాలని కోరుకుంటున్నాం సార్. కేసీఆర్ వస్తే నా కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తున్నాం సార్ మేము ఆంధ్ర ప్రజలు. ఏం గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం? ఎలక్షన్ వల్ల అతనికి బుద్ధి చెప్పి అత్యంత మెజార్టీతో మనం సీఎం చంద్రబాబుని గెలిపించుకుంటాం సార్. అతనికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. మరి మీ నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి ఇక్కడ అభివృద్ధి పనుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి అభివృద్ధి చేశారా, లేదంటే తెలుగుదేశం అధికార పార్టీలో ఉన్న నాయకులు చేశారు ఇక్కడ అభివృద్ధి అనేది? అధికార పార్టీలో నాయకుడు మా పయ్యాలకి 100% న్యాయం చేసినాడు సార్. 5 ఏళ్ళ తర్వాత గెలిచిన విశ్వేశ్వర రెడ్డి ఇక్కడ ఇంతవరకు ఊర్లో తిరిగింది మగమే లేదు, చేసిన పని లేదు. కేశవన్ వచ్చి మాకు ఎన్నో పనులు చేసినాడు. రోడ్లు వేయడం కానీ, వీధి దీపాలను కుళాయిలు కానీ, ఏదైనా A to Z 100% న్యాయం చేసినాడు సార్. అందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు పయ్యవాళ్ళ కేశవ్ గారి విషయానికి వచ్చేసరికి ఒక రాష్ట్ర స్థాయి నాయకులైన, అలాగే పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకులు, అలాంటి వ్యక్తి పేద ప్రజలకు కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ ఆయన ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు? ఎనీ టైం సార్, ఎప్పుడైనా కానీ మీరు కాల్ చేసినా కానీ ఇంటితో ఎన్నికైనా స్పందించి మంచి క్లారిటీ అందరికీ అనుకూలంగానే ఉంటాడు సార్. విత్ సెకండ్లో మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా అలాంటి వ్యక్తి? 100% గెలుస్తాడు సార్. ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నారు? 20 పేర్లు మేనేజ్తోనే గెలుస్తాడు సార్.